రోమిలకు రాసిన పత్రిక 15:18-19. Romans 15:18-19. ఏలగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపు. చూసారా, ద సీక్రెట్ ఆఫ్ పాల్. సీ ద సీక్రెట్. ఎలా అనగా అన్యజనులు విధేయులగుతున్నట్లు వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడక తెగింపును. బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్. యూ స్టార్ట్ ఎంపవర్ మీ గాడ్, ఎంపవర్ మీ టు డూ గ్రేట్ థింగ్స్. అందుకని నువ్వు వాక్యమే కాదు, క్రియలు కాదు, గురుతులు మహత్కార్యాలు పరిశుద్ధాత్మ బలాన్ని అంటున్నాడు పౌలు. యు సీ దట్? సో పౌల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. చూడండి, మరి దేని గురించి ఆలోచించకూడదు? అందరూ చెప్పండి. ఈ రోజు నుంచి నా పరిస్థితుల గురించి కానీ, నా గతం గురించి కానీ, నన్ను మోసం చేసిన వాళ్ళ వారి గురించి కానీ, పోయిన వాటి గురించి కానీ దేని గురించి ఆలోచించక దేవుడు నాకేమేమోపోతున్నాడో దాని గురించి ఆలోచించి ముందుకెళ్ళిపోతాను. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. ద హోలీ గోస్ట్ ఈస్ ద కీ. యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ టు డూ సంథింగ్ టు అదర్ పీపుల్ దట్ గివ్స్ యూ ద కెపాసిటీ టు డూ బియాండ్ యువర్ లిమిటేషన్. ఆల్రైట్, ఈ రోజు నుంచి ఎవరి సమయం వృధా అవ్వకుండా ఉండును గాక. ద లార్డ్ ఈజ్ ఎ రెస్టోరర్. నో దట్. మన దేవుడు కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేవాడు. హీఈస్ ఎ రెస్టోరర్. స్టాప్ థింకింగ్ అబౌట్ వాట్ సంబడి డిడ్ ఫర్ యూ లాంగ్ టైమ్ అగో. ఈ రోజు నుంచి మీ ఆధారము దేవుడి నుంచి సంపూర్ణంగా కలుగును గాక. లెట్ గాడ్ బి యువర్ సోర్స్. లెట్ గాడ్ బి యువర్ సోర్స్. దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్ టు బ్లెస్ యు. 19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నారు. ఇలాగా నువ్వు చేయాలి గొప్ప కార్యాలు, నువ్వు అద్భుతాలు చేయి, కార్యాలు చేయి అనే పౌలు ఆ ఒక పట్టణంలోనే ఉండలేదంట. ఆ పట్టణంలో బతకడం కాదంట. యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించున్నాను. ఈ రోజు నుంచి నీవు సంపూర్ణంగా మారిపోబోతున్నావు. ఎక్స్పెక్టేషన్ మేక్స్ యూ అన్లిమిటెడ్. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్ బ్రేక్స్ యువర్ లిమిటేషన్స్. దేవుడి నుంచి ఆశపడడము నీ సరిహద్దులను విశాలపరుస్తుంది. నీ చిన్న జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. అందరూ చెప్పండి, నా ఆశ నా జీవితాన్ని హద్దులు లేకుండా చేస్తుంది. పేతురు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరగాలని కోరుకున్నాడు. దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. He will give you great desires and change your life from a pathetic situation into a powerful situation. The Holy Ghost is the key. The Holy Ghost is the key. ఈ రోజు ఈ వాక్యం వెంటనే వారందరూ నూతన శక్తి పొందుకుంటున్నారు. నీవెంత దీనమైన స్థితిలో ఉన్నా పరిశుద్ధాత్ముడు నీకు విస్తారమైన నిరీక్షణ ఇచ్చి నీ జీవితాన్ని మార్చునుగాక. నీ ద్వారా అన్యజనులు దేవుని మహిమపరచునుగాక. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. He can change your expectation. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా ఆశ విస్తారమైనదిగా ఉంటుంది. గొప్ప విషయాలు అడుగుతాను దేవుణ్ణి. Yes, expect great things by his mercy. This is what happened to Paul. పౌలు చెప్తున్నాడు, ఇది నా జీవితంలో జరిగింది. నాకు ఇంత గొప్ప ఆశనివ్వడానికి కారణము ద హోలీ గోస్ట్. ప్రతి ఒక్కళ్ళు విశ్వాసంలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో నీ తలంపులు మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. ఈ రోజు మీ దయనీయమైన స్థితిని దేవుడు మార్చును గాక. ద హోలీ గోస్ట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పండి, నీ దయనీయమైన స్థితిని పరిశుద్ధాత్ముడు మార్చును గాక అనండి. లెట్ ద హోలీ గోస్ట్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. లెట్ ద హోలీ గోస్ట్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. సో ద కీ ఫర్ హోప్ ఈజ్ ద హోలీ గోస్ట్. అందుకే అంటాడు, ఆయన యందు ఆశించువాడు ఎన్నడూ సిగ్గుపడడు. పరిశుద్ధాత్మ వలన కలిగిన నిరీక్షణ నెరవేరి తీరుతాది. When you depend on the Holy Ghost and expect something, the Holy Ghost will exude it completely. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాకు ఆశ కలుగజేసి ఆ ఆశను నువ్వే నెరవేర్చు. Whenever the Holy Ghost, పరిశుద్ధాత్ముడు నీకు ఆశ ఇచ్చాడా దాన్ని నెరవేర్చి తీరుతాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ నిరీక్షణను ఆయన ఇస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఈ రోజు నుంచి మీ అందరికీ పరిశుద్ధాత్ముడు విస్తారమైన నిరీక్షణ కలిగించును గాక. దట్స్ ద కీ. పరిశుద్ధాత్మ అనండి, ద హోలీ గోస్ట్. ఈ రోజు మీ తలంపులను మార్చేస్తుంది. ఈ రోజు టచింగ్ ద రూట్ సిస్టమ్. గాడ్స్ గ్రేస్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్.
expect, what you take advantage of the Holy Ghost in thinking, the Holy Ghost will deliver it to you. ఏ పరిశుద్ధాత్మ వారైతే నీకు ఆలోచనలు వచ్చాయో ఆ ఆలోచనలు ఆయనే నెరవేరుస్తాడు. దానికి కావలసిన శక్తిని కూడా ఆయనే. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలని. హోల్డ్ ఆన్ టు ద హోప్ దట్ ద హోలీ గోస్ట్ గివ్స్ యూ. అందుకే దేవుడిచ్చే వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నీ సామర్థ్యంతో పోల్చుకుంటావు నువ్వు. అందుకే 12 మంది శిష్యులు భూలోకాన్ని తలకిందులు చేశారంట. ఏమొచ్చింది వాళ్ళకి? పరిశుద్ధాత్మ శక్తి. ఏం మార్చాడు? దేవుడి నుంచి గొప్ప కార్యాలు చేయాలని దయనీయమైన స్థితిలో ఉన్నా సరే ఆశపడ్డారా లేదా? అందరూ చెప్పండి, నా తలంపులు నా ఆశలు విస్తారమైన వాటిగా మారిపోవును గాక. yes, the Holy Ghost will start working in your life and change the things. The thing you are thinking that somebody will give you, you will stop asking and you will start giving. You say that this is what the transfer. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మీ జీవితాలను సంపూర్ణముగా మార్చును గాక. పరిశుద్ధాత్ముడు మీ తలంపులను హెచ్చించును గాక. Holy Ghost exalts your thoughts, increases your expectation levels. చూడండి, ఇంగ్లీష్లో చెప్తాడు 19, through mighty signs and wonders by the power of the Spirit of God, so that from Jerusalem and round about Illyricum I have fully preached the gospel of Christ. పరిమితమైనటువంటి పౌలు, యెరూషలేముకే పరిమితమైన పౌలు అపరిమితమైపోయి ప్రపంచమంతా అన్ని చోట్లకి తిరిగేటువంటి సంపూర్ణమైన బలాన్ని బట్టి తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచి దేనికి పరిమితి అయిపోయారో దేవుడు ఆ బంధకాలను తెంచి అపరిమితముగా చేయబోతున్నాడు నిన్ను. దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నీ సంఖ్యలను తెంచబోతున్నాడు. God is going to break those shackles and make you unlimited in your dream and your vision. ఈ రోజు నుంచి బలముతో నింపబడును గాక. Holy Ghost gives you new ability. పరిశుద్ధాత్ముడు నీకు నూతన సామర్థ్యాన్ని ఇస్తాడు. Everybody will be surprised at what God is going to do in your life. అందరూ చెప్పండి, నా శక్తి కాదు, పౌలుని ఆశీర్వదించిన దేవుని శక్తి నాలో కూడా ఉంది. అదే పరిశుద్ధాత్ముడు నా దీన స్థితి నుండి నన్ను హెచ్చించి గొప్ప కార్యాలు చేస్తాడు. Stand up, I'm going to pray for you. మీ తల మీద చేతులు వేసుకోండి. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మా నూతనమైన నిరీక్షణ ఇస్తామని మేము తెలుసుకున్నాం. గొప్ప నిరీక్షణ మాకు ఇస్తావయ్యా. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు నాకు శక్తిని ఇస్తున్నాడయ్యా. ఇదిగో ఈరోజు తల